హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. గుడ్ న్యూస్ ఫర్ పంచాయత్ సెక్రటరీ ఆస్పిరెంట్స్. మీరు మీ ఇంటి వద్ద నుండే కేవలం వారం రోజుల్లో 100 మార్కుల పేపర్ 2 సిలబస్ పూర్తి అయ్యే విధంగా ఆన్లైన్ వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, ఆన్లైన్ మార్క్ టెస్ట్లను achieversnext.com వెబ్సైట్ ద్వారా పొందండి. నెగటివ్ మార్కింగ్ విధానం గల ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ మరియు డెమో వీడియో కోసం కింద చూపిన లింక్పై క్లిక్ చేయండి. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఏదైనా ఒక సహజ సంఖ్య ఏ యొక్క తర్వాత సంఖ్య ఎస్ ఆఫ్ ఏ అయితే ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు వాట్? సో ఇక్కడ మనకు వాల్యూ అడగట్లేదండి. సో ఇక్కడ సమ్ ఫంక్షన్ డిఫైన్ చేశాడు, దీని విలువ ఎంత అని అడగట్లేదు, దానికి ఈక్వల్ ఫంక్షన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఈ 4 ఈక్వల్ ఫంక్షన్ ఏంటో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఏదైనా ఒక నంబర్ సహజ సంఖ్య అని చెప్పిస్తాడు. సహజ సంఖ్యలు అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఏదో ఒక నెంబర్ 3ని తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 3. సో ఎస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ 3. ఎస్ ఆఫ్ 3 అంటే దాని తర్వాత సంఖ్య అని దాన్ని ఆన్సర్. సో ఎస్ ఆఫ్ 3 ఈక్వల్ టు మనకి 4 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ అని ఉంది, ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ అని ఉంది, విచ్ మీన్స్ 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3. 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 7 వస్తుంది. సో ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. సో ఏ ఫంక్షన్ వాల్యూ అయితే 7 వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్స్ వైజ్ చెక్ చేసుకోవడమే, ఇంకా వేరే ఆప్షన్ మనకి ఏం లేదు. సో ఆప్షన్స్ వైజ్ చెక్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ మనకి ఎస్ ఆఫ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ అని ఉంది ఇక్కడ. సో ఏ ఈక్వల్ టు మనం 3 తీసుకున్నాం కాబట్టి ఎస్ ఆఫ్ 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3, 3 ప్లస్ 4 ఎస్ ఆఫ్ 7. ఎప్పుడైతే ఎస్ ఆఫ్ 7 ఉంటుందో దాని వాల్యూ ఒక నెంబర్ ఎక్కువ అంటే 8. సో మనకి ఇక్కడ 7కి 8 అవడం జరిగింది. సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అండి. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. సో సెకండ్ ఆప్షన్ ఇక్కడ మైనస్లో ఫంక్షన్ ఉంది. సో మనం మైనస్లో చేస్తే కూడా వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. థర్డ్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఎస్ ఆఫ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ -1, ఎస్ ఆఫ్ 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3 -1, ఎస్ ఆఫ్ 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3 అంటే 4 -1, ఎస్ ఆఫ్ 7 -1, ఎస్ ఆఫ్ 7 అంటే 8, 8 - 1 అంటే 7. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే అది ఆప్షన్ నెంబర్ 3. ఈ ఫంక్షన్కి ఎస్ ఆఫ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ -1 అనే ఫంక్షన్ అనేది ఈక్వల్ వాల్యూస్ కలిగి ఉంటాయి. ఎప్పుడు ఆ ఫంక్షన్ అనేది తర్వాత సంఖ్యగా డిఫైన్ చేసినప్పుడు. సో ఇక్కడ నిర్వచనం బేస్ చేసుకొని ఆన్సర్ ఉంటుందండి. చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇవి నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే మనం తీసుకొని ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్థాన విలువల విధానాన్ని సంఖ్యామానంలో ఉపయోగించిన మొదటి భారతీయ గణిత శాస్త్రవేత్త. సో మనకి ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ స్థాన విలువలు అంటే ఏందో తెలియాలండి. సో స్థాన విలువలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 323 అనే నెంబర్ తీసుకుంటే ఇక్కడ 3 అనే పొజిషన్ 1ల స్థానాన్ని చూపిస్తుంది, ఈ 2 అనే పొజిషన్ 10ల స్థానాన్ని చూపిస్తుంది, ఈ 3 అనే పొజిషన్ 100ల స్థానాన్ని చూపిస్తుంది. సో ఆ విధంగా మనకి పైన పెరిగిన కొద్దీ నెంబర్స్ పెరుగుతుంటాయి. సో 100ల స్థానం అంటే ఇక్కడ 3 వాల్యూ ఎంత అంటే 300 అండి. ఇక 2 వాల్యూ 20, ఈ 3 వాల్యూ ఓన్లీ 3 1ల స్థానం కాబట్టి 3 × 100 300, 2 × 10 20, 3 × 1 3. ఈ మొత్తం సమ్ చేసినప్పుడు మనకి 323 వస్తుందండి. సో నంబర్ అనేది ఈ విధంగా డిఫైన్ అవుతుంది. ఈ పద్ధతిని మనం స్థాన విలువల పద్ధతి అంటాం. ఈ విధానాన్ని మొట్టమొదటిసారిగా భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి భాస్కరాచార్యుడు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య యొక్క 1/5, 1/3, 1/2 వంతు 15కు సమానమైన ఆ సంఖ్య ఎంత? సో ఇప్పుడు ఆ తెలియని సంఖ్యను మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1/5 హాఫ్ అంటే ఇంటూ అండి, 1/3 హాఫ్ అంటే ఇంటూ 1/2 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 15 అని చెప్పి మెన్షన్ చేశాడు. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 5 × 3 15, 15 × 2 30, 15 × 30, 15 3 45, పక్కన 0. సో ఆన్సర్ ఈజ్ 450. ఆన్సర్ ఈజ్ 450. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్.
ఒక క్రమభిన్నం యొక్క విలువ ఎల్లప్పుడు ఏమవుతుందో చెప్పాలి ఇప్పుడు మనం. అంటే ఈ విషయం చేయాలంటే, ఈ క్వశ్చన్ చేయాలంటే మనకి క్రమభిన్నం అంటే ఏందో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమభిన్నం అంటే మీనింగ్ తెలియాలి. భిన్నాలు రెండు రకాలు. భిన్నం అంటే యాక్చువల్గా మనం x/y రూపంలో ఉంటే దాన్ని భిన్నం అని చెప్పి అంటాం. సో ఇది క్రమభిన్నం, అపక్రమ భిన్నం రెండు రకాలుగా ఉంటాయి. క్రమభిన్నము, అపక్రమ భిన్నము. క్రమభిన్నం అంటే పైన ఉండేదాన్ని మనం లవం అంటాం, కింద ఉండేదాన్ని హారం అంటాం. సో లవం విలువ చిన్నగా ఉండి హారం విలువ పెద్దగా ఉంటుందని మనం క్రమభిన్నం అంటాం. అంటే పైన చిన్న వాల్యూ ఉండాలి, కింద పెద్ద వాల్యూ ఉండాలి. అలా కాకుండా లవం విలువ పెద్దగా ఉండి హారం విలువ చిన్నగా ఉంటుందని మనం అపక్రమ భిన్నం అంటాం. సో ఈ కేసులో మనకు కావాల్సిన క్రమభిన్నం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రమభిన్నం 2/3 తీసుకుందాం, విచ్ ఈజ్ ఇంప్లైస్ 2 అనేది చిన్నది 3 కంటే. సో దీని వాల్యూ మనకి ఎప్పుడు కూడా 0. సంథింగ్లో వస్తుంది. ఎగ్జాక్ట్ వాల్యూ అంటే 0. సంథింగ్లో వస్తుంది. అంటే 1 కంటే తక్కువ రావడం జరుగుతుంది. క్రమభిన్నానికి ఎప్పుడైనా సరే 1 కంటే తక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా అపక్రమ భిన్నానికి ఎల్లప్పుడు కూడా 1 కంటే ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ మనకి క్రమభిన్నం కాబట్టి దాని విలువ ఎల్లప్పుడు కూడా 1 కంటే తక్కువ. ఇఫ్ ఒకవేళ అపక్రమ భిన్నం అడుగుంటే దాని ఆన్సర్ 1 కంటే ఎక్కువ అని చెప్పి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల మొత్తము మరియు భేదాల నిష్పత్తి x 7:1 అయితే ఆ సంఖ్యల నిష్పత్తి ఎంత? సో సంఖ్యల నిష్పత్తి ఇవ్వలేదు మనకి, సంఖ్యల మొత్తము మరియు భేదాల నిష్పత్తి ఇచ్చాడు. సో సంఖ్యల్ని మనం x, y అనుకుంటే వాటి మొత్తము అంటే x+y/x-y ఇచ్చాడు ఈక్వల్ టు 7/1 అని చెప్పి మెన్షన్ చేశాడు. 7+1 ఇక్కడ నుంచి మనకి సంఖ్యల మొత్తము x+y = 7 తీసుకోవచ్చు, సంఖ్యల భేదము x-y 1 తీసుకోవచ్చు సింపుల్గా. సో y గెట్ క్యాన్సిల్, 2x = 8, x = 4 వస్తుంది. ఎప్పుడైతే x విలువ 4 వస్తుందో ఈక్వేషన్ నెంబర్ 1లో రాసినప్పుడు 4 + y = 7, y = 7 - 4 = 3. సో మనకి x, y వాల్యూస్ అనేవి 4, 3 వస్తుంది. సో మనకు అడిగింది నిష్పత్తి కాబట్టి 4:3. 4:3 is the answer. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 7 వరుస సహజ సంఖ్యల సగటు 7 అయినా వాటి వర్గాల సగటు ఎంత? సో ఇక్కడ మనకి సహజ సంఖ్యలు అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, వరుస సహజ సంఖ్యలు అంటే ఏవైనా తీసుకోవచ్చు మనం. సో వరుస సహజ సంఖ్యల సగటు మెన్షన్ చేశాడు. సగటు అనేది ఇచ్చినప్పుడు వరుస అనేది కీవర్డ్ అండి, అంటే సీక్వెన్స్ నెంబర్స్కి కీవర్డ్. సీక్వెన్స్ అంటే ఇంక్రిమెంట్ కావచ్చు, డిక్రిమెంట్ కావచ్చు, అండ్ కంటిన్యూస్గా యాడ్ అయితే ఫర్ +2 +2 +2 ఆర్ +3 +3 +3 అంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఒకే విధంగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు చెప్పబోయే విధానాన్ని వాడచ్చు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే సహజ సంఖ్యలు అండ్ వరుస సహజ సంఖ్యలు కాబట్టి 7 పొజిషన్ తీసుకున్నాం. 1 2 3 4 5 6 7. ఈ 7 పొజిషన్ల సగటు అని ఇచ్చినప్పుడు ఈ సగటు అనేది వరుస సంఖ్యలకు ఎప్పుడైనా సరే మిడిల్ నెంబర్ సగటు అవుతుంది. సో ఇది 7 సహజ సంఖ్యలు కాబట్టి 1 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 8 9 10 6 5 4 రావడం జరుగుతుంది. సో ఇవి సంఖ్యలు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వరుస సంఖ్యలు తెలిసిపోయినాయి, తర్వాత వాటి వర్గాల సగటు అడుగుతున్నాడు. వాటి వర్గాల సగటు కావాలి మనకి. సో వర్గాల సగటు అంటే 4² 16, 5² 25, 6² 36, 7² 49, 8² 64, 9² 81 అండ్ 10² 100. సో ఇప్పుడు వీటి సగటు ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం 30 రాష్ట్ర సంఖ్య. మొత్తము చేద్దాం. 6 + 5 11 + 6 17 + 6 26 11 17 26 30 31. 3 + 8 11 17 21 24 26 27. 1 + 2 3. సో మనకి మొత్తం 371 వచ్చింది. సగటు కావాలి కాబట్టి రాష్ట్ర సంఖ్య 7 ఉన్నాయి మొత్తం మనకి. ఇక్కడ డివైడ్ చేసినప్పుడు 7 అయితే 35, 2 మిగులుతుంది 21, 7 3 21. సో సగటు అనేది 53 వస్తుంది. సో సగటు అనేది 53. సో రాష్ట్రాల మొత్తం 30 రాష్ట్ర సంఖ్య అంటే సగటుకు ఫార్ములా. సో అది కావాలంటే ఫస్ట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసినాం, వాటి వర్గాలు అడిగింది కాబట్టి వాటి వర్గాలు తీసుకుంటున్నాం, వాటికి సగటు ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి 53 అనేది ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను 25చే భాగించగా భాగఫలం 20 మరియు శేషం 10 వచ్చిన ఆ సంఖ్య ఎంత? సో ఆ సంఖ్య తెలియని సంఖ్యని మనం x అనుకున్నప్పుడు xని 25చే భాగించగా భాగఫలం 20 శేషం 10 వచ్చింది. అంటే మనం ఏదో ప్రాసెస్ చేస్తే మనకి శేషం అనేది 10 రావడం జరుగుతుంది. సో ఆ నంబర్ ఎంత అని అడుగుతున్నాం. ఇది రావాలి అంటే
భాగఫలము ఇంటూ విభాజకం 25 × 20 ప్లస్ 10. సో ఎక్స్ ఈక్వల్ టు 25 × 20 ప్లస్ 10 అంటే దీన్ని ఇది ఇంటూ చేసి ప్లస్ రిమైండర్ యాడ్ చేస్తాం మనం. ఎక్స్ ఈక్వల్ టు 25 × 20 500 ప్లస్ 10. ఎక్స్ ఈక్వల్ టు 510. ఎక్స్ ఈక్వల్ టు 510. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను వేరొక సంఖ్యచే భాగిస్తే వచ్చే శేషం 3, అదే సంఖ్యను మరొక సంఖ్యచే భాగిస్తే వచ్చే శేషం 4, ఆ రెండు సంఖ్యల మొత్తమును అదే సంఖ్యచే భాగించగా శేషం 1 వస్తే విభాజకం ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ని ఎప్పుడైనా సరే శేషాలను కలపాలండి. ఇక్కడ శేషం 3 ఇస్తున్నాడు, ఇక్కడ శేషం 4 ఇస్తున్నాడు, అంటే 3 + 4 ఒక నంబర్ వస్తుంది. ఇప్పుడు ఏ నెంబర్ తోటి 7ని భాగిస్తే శేషం 1 వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు వచ్చిన 7ని ఈ క్రింది వాటిలలో ఏ నెంబర్ తోటి భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 తోటి భాగిస్తే ఫస్ట్ ఆప్షన్ 4 ఉంది కాబట్టి 7/4 చేస్తే మనకు రిమైండర్ శేషం అనేది 3 వస్తుంది. మనకు కావాల్సింది 1 రావడం. సో మనకు కావాల్సింది 1 రావడం, ఇక్కడ వచ్చింది 3. సో ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ 7/5. 7/5 చేస్తే రిమైండర్ 2 వస్తుంది. మనకు కావాల్సింది 1 కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ 7/6. 7/6 చేస్తే రిమైండర్ అనేది 1 వస్తుంది. అంటే మనకు కావాల్సింది మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ 3, ఆన్సర్ 6. సో 7/8 చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? శేషం 0 వస్తుంది. ఇక్కడ శేషం 0 అని ఇచ్చినప్పుడు మనం 7 తీసుకుంటాం. సో మనకు అడిగిన శేషం 1 కాబట్టి ఆన్సర్ అనేది 6 వస్తుంది. సో దీనికి సింపుల్ మెథడ్ ఏంటంటే ఈ రెండు శేషాలను కలిపినప్పుడు ఒక నంబర్ వస్తుంది. అదే నంబర్ను సంఖ్యల మొత్తంను అదే సంఖ్యతో, అంటే విచ్ మీన్స్ మళ్ళీ ఏ నెంబర్ తోటి అయితే భాగిస్తున్నామో దాన్ని తోటి చేసినప్పుడు శేషం 1 రావడం. సో ఇది క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 101 నుండి 799 వరకు గల బేసి సంఖ్యల మొత్తము. ఇక్కడ 101 అంటే 101 నుంచి స్టార్ట్ అవుతుంది. 709 వరకు గల బేసి సంఖ్యలు అంటే నెక్స్ట్ బేసి సంఖ్య 103, 105 ప్లస్ ప్లస్ 799 ఈక్వల్ టు వాట్? ఇది క్వశ్చన్. సో ఇంత పెద్ద సమ్ అనేది మనం చేయలేము డైరెక్ట్గా. సో అటువంటి వాటికి ఫార్ములాస్ ఉంటాయి, డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అందులో ద బెస్ట్ ఫార్ములా ఈజ్ n/2 a + l. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ సహజ సంఖ్యలు మన నంబర్ సిస్టమ్స్ పైన ఎక్స్ప్లెయిన్ చేసినాం. మన విద్య ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో అది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ చూస్తే మీరు నంబర్ సిస్టమ్ అనే టాపిక్ పైన ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా ఈజీగా చేయగలరు. సో కావాలంటే ఒకసారి మీరు ఆ లింక్ చూసుకోవచ్చు. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏమో 101 నుంచి 799 వరకు సమ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో బేస్ సంఖ్యలు కాబట్టి ఓకే. సో n/2 a + l. ఈ ఫార్ములాలో a అంటే మొదటి పదం, l అంటే చివరి పదం. మరి n అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్. ఇట్లా 1, 2, 3 మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి అంటే పదాల సంఖ్యను ఎంతో చూపిస్తాం. a అంటే మొదటి పదం, l అంటే చివరి పదం. ఇక్కడ పదాల సంఖ్య కావాలంటే ఇక్కడ మనకి 799 అంటే 800 లోపు గల బేసి సంఖ్యలు ఏంటంటే 400 బేస్ సంఖ్యలు ఉంటాయి, 400 సరి సంఖ్యలు ఉంటాయి. మనకు కావాల్సిన బేసి సంఖ్యలు కాబట్టి 400 బేస్ సంఖ్యలు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇక్కడ మనకు స్టార్టింగ్ విత్ 0 కాదు, 101 నుంచి అడిగాడు. అంటే 0 నుంచి 100 వరకు ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి? 50 బేస్ సంఖ్యలు ఉంటాయి. 0 నుంచి 100 వరకు 50 బేస్ సంఖ్యలు ఉంటాయి. ఇవి మనం వాటి నుంచి తీసేయాలి, ఎందుకంటే మనకు అడుగుతుంది 101 కాబట్టి ఇక్కడ మనకి 350 రావడం జరుగుతుంది. సో మనకు 0 నుంచి 100 వరకు 350 బేస్ సంఖ్యలు ఉంటాయి. సో 350 అనేది ఎన్ని కావడం జరుగుతుంది. n = 350, n = 350/2 a + l. 101 + 799. సో 350/2 101 + 799. 1 యాడ్ చేస్తే 800 ప్లస్ 100 యాడ్ చేస్తే 900. 2 1 245 పక్కన 0. సో 35 0 × 45 0 అంటే మీన్స్ 350 × 450. దానికోసం మనం 45 × 35 చేసేసి 00 యాడ్ చేద్దాం. 5 5 25, 5 4 12, 5 4 20 + 2 22, 5 5 15, 5 4 13, 12 + 1 13, 5 7 5 1. ఈ పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే మనకి 1575 1575 వస్తుంది. 151700 ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఉపయోగపడుతున్న ఫార్ములా ఏంటంటే n/2 + a + l. n/2 × a + l. n/2 అంటే పదాల సంఖ్య, a అంటే మొదటి పదం, l అంటే చివరి పదం. నెక్స్ట్ క్వశ్చన్, 200 మరియు 600 మధ్యలో గల సరి సంఖ్యల మొత్తము. సో సేమ్ క్వశ్చన్ అండి, కొంచెం కండిషన్ బేస్ మీద ఇచ్చాడు. ఇక్కడ మధ్యలో అని ఇచ్చాడు, అది కండిషన్. సో ఫస్ట్ మనకి 0 to 600 వరకు
ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి? 300 ఉంటాయి. అందులో 0 నుంచి 200 వరకు ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. సో మనకు రిమైనింగ్ 200 వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకు 200 అంటే ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 202 నుంచి 600 వరకు ఉంటాయి. అంటే ఇక్కడ లాస్ట్ నెంబర్ 598. ఇట్లా మన నంబర్స్ వస్తున్నాయి. కానీ వాడు ఏమడుగుతున్నాడంటే మనని 200 నుండి 600 మధ్యలో కాగల. సో 200ని మనం ఇంక్లూడ్ చేయొద్దు, 600ని కూడా ఇంక్లూడ్ చేయొద్దు. అంటే రిమైనింగ్ క్వశ్చన్ మనకి వీటి మొత్తం కనుక్కోవాలి. వాటి మొత్తం అంటే నంబర్ ఆఫ్ పదాలు ఇవి 200. అలాగే ఒక పదం తీసేసిన అంటే 199 పదాలు ఉంటాయి. n ఈక్వల్ టు 199. సో ఫార్ములా n/2 a ప్లస్ ఎల్. n అంటే 199/2 a ప్లస్ ఎల్. ఏ అంటే మొదటి పదం 202, చివరి పదం 598. 199/2 2 యాడ్ చేస్తే 700 ప్లస్ 200 900. 600 ప్లస్ 800 సారీ 2 1s 2 400s. సో 4 into 9 36. 4 into 9 36 plus 3 39. 4 into 1 4 plus 3 7 పక్కన 00 అంటే 796 హండ్రెడ్స్. 796 హండ్రెడ్ ఆప్షన్ నెంబర్ 3. అంటే ఇక్కడ అగైన్ కూడా ఆప్షన్ అనేది 3 రావడం జరుగుతుంది. సో ఇటువంటి అన్ని కూడా నంబర్ సిస్టమ్స్ పైన క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా నంబర్ సిస్టమ్స్ పైన ఫోకస్ అయిన క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 1 నుంచి 50 వరకు గల వర్గాల మొత్తం, సంఖ్యల మొత్తం కాదు, వర్గాల మొత్తం. వర్గాలు అంటే 1 నుంచి 50 లోపల ఎన్ని వర్గాలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఒక వర్గం, 4 అనేది ఒక వర్గం, 9 అనేది ఒక వర్గం. సో అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36 అండ్ 7 స్క్వేర్ 49. అంటే 50 లోపు మనకి మొత్తం 7 పదాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 7 పదాలు ఉంటాయి. అడుగుతున్న ఫార్ములా ఏంటి? వర్గాల మొత్తం. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ వీటి మొత్తం చేయాలి. ఇప్పుడు మనం 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ డాట్ 7 స్క్వేర్ అంటే n ఈక్వల్ టు 7. దీని ఫార్ములా మనకి మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనే ఫార్ములా వాడతాం. మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తం. అదే మొదటి సహజ సంఖ్యల మొత్తము n ఇంటూ n ప్లస్ 1/2. ఇది సహజ సంఖ్యల మొత్తం, ఇదేమో వర్గాల మొత్తం. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ వర్గాల మొత్తం కాబట్టి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనే ఫార్ములా వాడతాం. ఇక్కడ n వాల్యూ 7 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి 7 పదాలు ఉంటాయి. 50 లోపు పరిపూర్ణ వర్గాలు 7 ఉంటాయి కాబట్టి 7 ఇంటూ 7 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 7 14 ప్లస్ 1 ఇంటూ 1/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 8 ఇంటూ 15/6. 2 3s 2 4s 3 1s 3 5s. 5 into 4 20, 20 into 7 140, 20 into 7 140. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 140 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 వరుస సంఖ్యల వర్గాల మధ్య భేదం 77 అయినా ఆ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది? 2 వరుస సంఖ్యలు అని చెప్పి ఇచ్చాడు. సో సంఖ్యలు తెలియనప్పుడు మనం వరుస సంఖ్యలు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ x ప్లస్ 1 అవుతుంది. వాటి వర్గాల భేదం అడుగుతున్నాడు. అంటే వర్గాలం అంటే x స్క్వేర్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్. భేదము అని ఇచ్చినప్పుడు పెద్ద నెంబర్ మైనస్ చిన్న నెంబర్ చేయాలి. పెద్ద నెంబర్ అంటే x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఈక్వల్ టు 77 ఇచ్చాడు. సో ఇక్కడ పెద్ద నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ప్లస్ 1 వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఈక్వల్ టు 77. x స్క్వేర్ గెట్ క్యాన్సల్. 2x ప్లస్ 1 ఈక్వల్ టు 77 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2x ఈక్వల్ టు 76 విచ్ ఈజ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 38. x వాల్యూ ఎంత వస్తుంది మనకి? 38 వస్తుంది. అంటే మొదటి పదం 38, రెండో పదం 39. రెండింటిలో పెద్ద నెంబర్ ఎంత? 39 అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. సో ఇదొక విధానం. ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు. అంటే మనకు వర్గాల మీద గ్రిప్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 స్క్వేర్ తీసుకుందాం. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. వీటి డిఫరెన్స్ ఎంత అండి? 7. ఈ 7 అనేది 3 ప్లస్ 4 అన్నమాట. 3 ప్లస్ 4 ఈక్వల్ టు 7. దీనికి సమానం అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 11 వస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది 5 ప్లస్ 6 11కి సమానం.
సో అలా పెద్ద నెంబర్ 6 చిన్న నెంబర్ 5 అని చెప్పి డిసైడ్ కావచ్చు. అంటే ఈ నెంబర్లో 2 వరుస సంఖ్యలు ఏంటి 5 + 6, వాటిలో పెద్ద పదం 6 చిన్న పదం 5. ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ తీసుకునే ఇది వర్కౌట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 12² 144, 13² 169. ద డిఫరెన్స్ ఈజ్ 25. ఆ 25 అనేది 12 + 13తో వస్తుంది. సో వరుస సంఖ్యలను యాడ్ చేసినప్పుడు అంటే 12 + 13 చేస్తేనే 25 వస్తుంది. వరుస సంఖ్యలో ఇంపార్టెంట్. సో ఇక్కడ వరుస సంఖ్యలు కాబట్టి పెద్ద నెంబర్ 13, చిన్న నెంబర్ 12. సో మనకి ఎటువంటి వేరే మెథడ్ అవసరం లేదు, ఈ మెథడ్ ద్వారా కూడా ప్రాబ్లం చేయొచ్చు. సో ఇక్కడ అప్లికేబుల్ చేసినప్పుడు 77 అనేది ఏ రెండు వరుస సంఖ్యలు అంటే 38, 39 కూడినప్పుడు మనకి 77 వస్తుంది. అందులో పెద్ద సంఖ్య 39 తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అకర్ణీయ సంఖ్యలో హారం లవం కంటే 3 ఎక్కువ, లవానికి 7ను కలిపిన, హారానికి 2 తగ్గించిన, దాని విలువ 2 అయితే అకర్ణీయ సంఖ్య ఎంత? సో అకర్ణీయ సంఖ్య రూపం ఎలా ఉంటుంది? x/y. ఇందులో దీన్ని లవం అంటాం, దీన్ని హారం అంటాం. సో ఇక్కడ హారం అనేది లవం కంటే 3 ఎక్కువ, హారం = లవం కంటే 3 ఎక్కువ. ఇది కండిషన్ ఇచ్చాడు. y = x/3 ఇచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు? లవానికి 7 కలిపిన మరియు హారానికి 2 తగ్గించిన, హారం నుంచి 2 తగ్గించిన, దాని విలువ 2కు సమానం అయినా అకర్ణీయ సంఖ్య విలువ ఎంత? సో x/y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన కండిషన్ మొత్తం ఈక్వేషన్ రాస్తున్నాను నేను. హారం లవం కంటే 3 ఎక్కువ, హారం లవం కంటే 3 ఎక్కువ, లవానికి 7 కలిపిండు, హారానికి 2 తీసేసిండు, దాని విలువ 2కు సమానం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు x+7/y. y అంటే మనం ఏం రాసుకోవచ్చు? మళ్ళీ x+3 రాసుకోవచ్చు. -2 = 7. x+7/x + 1 = 7. క్రాస్ మల్టిప్లికేషన్లో x+7 = 2 × x, 2x + 2. x అని తీసుకెళ్తే 2x - xx అవుతుంది. 7 - 2, 7 - 2 5. సో x వాల్యూ ఎంత వస్తుంది? మనకి 5 రావడం జరుగుతుంది. సో x వాల్యూ 5 వచ్చినప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? 5 + 3 which is equal to 8. 5 + 3 which is equal to 8. సో x/y = 5/8 అనేది కంప్లీట్ ఆన్సర్. సో 5/8 అనేది కంప్లీట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మూడు వరుస సరి సంఖ్యల మొత్తం 60 లో 3/4 వంతుకు కంటే 15 తక్కువ. 3 వరుస సరి సంఖ్యల మొత్తం 60లో 3/4 వంతు కంటే 15 తక్కువైన వాటిలో మధ్య సంఖ్య ఏది? సో ఇక్కడ మళ్ళీ ఒక కీవర్డ్ కనబడుతుంది మనకి, వరుస సరి సంఖ్యలు. వరుస సరి సంఖ్యల మొత్తం ఇచ్చాడు, మొత్తం 60. మొత్తం 60లో 3/4 వంతుకు 15 తక్కువ. ఫస్ట్ మనం 60లో 3/4 వంతు కనుక్కుందాం. 60లో 3/4 అంటే 4 ఎక్కం 15 4 15 3 45. దీనికంటే 15 తక్కువ, 15 తక్కువ which is equal to 30. ఈ 30 అన్నది ఏంది? 3 వరుస సరి సంఖ్యల మొత్తం. సరి సంఖ్యల మొత్తం వచ్చింది. ఇది మొత్తం మనకు సగటు తీసుకుందాం. సగటు ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు మనం 30/3. ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 30 మొత్తము బై సంఖ్య = 10 వస్తుంది. ఇది సగటు. సో ఇక్కడ మనకి వరుస సరి సంఖ్యలు అంటే 3 నెంబర్స్ రాసుకోండి. 1 2 3 ఫస్ట్ మెథడ్ చేసినాం మనం. సో ఇందులో సగటు అనేది మిడిల్ నెంబర్కి సమానం ఎప్పుడైనా సరే. ఎందుకంటే వరుస సరి సంఖ్యలు, వరుస బేస్ సంఖ్యలు, వరుస సహజ సంఖ్యలు ఎలా ఇచ్చినా సరే మధ్యలో నెంబర్ సగటుకు సమానం. 3 కాబట్టి మిడిల్లో ఇది ఉంటుంది కాబట్టి ఇది సగటు అవుతుంది. సో మీది సరి సంఖ్య 2 8, కింది సరి సంఖ్య 12. ఇప్పుడు మనకు అడిగింది చిన్నదైతే ఈ ఆన్సర్ అవుతుంది. పెద్ద నెంబర్ ఏదంటే ఇది, మిడిల్ నెంబర్ అంటే ఇది. సో ఇక్కడ క్వశ్చన్ చదువుతాం. ఇప్పుడు వాటిలో మధ్య సంఖ్య అంటే మిడిల్ టర్మ్, ఆన్సర్ ఈస్ 10. ఒకవేళ పెద్ద సంఖ్య అంటే 12, చిన్న సంఖ్య అంటే 8 అని చెప్పి ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యలోని 1/5 వంతుకు వేరొక సంఖ్యలోని 5/8 వంతును సమానం. మొదటి సంఖ్యకు 35ను కూడితే అది రెండవ సంఖ్యకు 4 రెట్లు అయినా రెండవ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక సంఖ్యలోని 1/5 వంతు, ఒక సంఖ్య x అనుకుంటే 1/5 వంతు అంటే x × 1/5 which means x/5. ఇది రెండవ సంఖ్యలోని వేరొక సంఖ్యలోని 5/8 వంతుకు సమానం. వేరే సంఖ్య y అనుకుంటే 5/8 వంతు అంటే 5y/8. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8x = 5 × 5 25y. 8x =
మైనస్ చేస్తే 25 y ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇంకొక ఈక్వేషన్ ఏమంటుండు, మొదటి సంఖ్యకు 35 కూడితే, మొదటి సంఖ్య x, దానికి 35 కూడితే అది రెండవ సంఖ్యకు 4 రెట్లు ఉంటుంది. అది అనేది రెండవ సంఖ్యకు 4 రెట్లు ఉంటుంది, అంటే 4 × y. సో సింపుల్గా వేసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో x మైనస్ 4y ఈక్వల్ టు -35. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 8x ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8x అలాగే పెడుతున్నాం. అండ్ -25y ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్వేషన్ మనకు అడుగుతుంది మొదటి సంఖ్యన రెండో సంఖ్యన చూసుకోవాలి. ఇక్కడ రెండో సంఖ్య అడిగింది కాబట్టి మొదటి సంఖ్యని ఎలిమినేట్ చేయాలి. మొదటి సంఖ్య అంటే x అండి. xను తీసేయాలంటే ఇక్కడ 8x ఉంది, ఇక్కడ x ఉంది. సో మనం మొత్తం ఈక్వేషన్ని 8 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 8 × x, 8x -8 × 4 -32y విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 × 5 35 కదా. 8 × 5 చేసినప్పుడు 40 అంటే 4 శాతం వస్తుంది. 0. 8 3 24 + 4 -28 అంటే -280 వచ్చింది. ఇప్పుడు సైన్స్ డిఫరెంట్ చేసినప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది. సో 8x క్యాన్సల్. 25 32 -25 + 32 అంటే +7y ఈక్వల్ టు +280. అప్పుడు y ఈక్వల్ టు 280/7 అంటే y ఈక్వల్ టు 40. సో y అనేది 40 రావడం జరిగింది. సో 40 అనేది ఆప్షన్ నెంబర్ 1. అంటే క్వశ్చన్స్ని జాగ్రత్తగా చదవడం ఇంపార్టెంట్. ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఈక్వేషన్ కరెక్ట్ రాస్తే మనకి ఆన్సర్ అయిపోయినట్టే. ఇంకా సింప్లిఫికేషన్ చేయడం మన స్పీడ్ పైన ఆధారపడుతుంది. సో ఏ క్వశ్చన్ అయినా సరే వితిన్ 1 minute లోపల చేయొచ్చు. క్వశ్చన్ చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు, చేయొచ్చు. కానీ దానికి చాలా బాగా ప్రాక్టీస్ అవసరం. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నయమండి. మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే తక్కువ టైం లోపల మనకున్న 90 minutes 100 minutes లోపల ఎక్కువ మోడల్స్ పేపర్ ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ క్వశ్చన్, XYZ అనే 3 సంఖ్యలలో XY ఈక్వల్ టు 960 50, XZ ఈక్వల్ టు 95625 మరియు మరియు YZ కంటే ఒకటి ఎక్కువ అయిన Z వాల్యూ ఎంత? సో ఇచ్చిన వాల్యూస్ కరెక్ట్గా రాద్దాం ఒకసారి. XY ఈక్వల్ టు 960 50 అండ్ XZ ఈక్వల్ టు 95625. Y కంటే Z అనేది ఒకటి ఎక్కువ, అంటే Y మైనస్ Z ఈక్వల్ టు 1. Y మైనస్ Z ఈక్వల్ టు 1. ఇది ఒక కండిషన్. ఇవి 2 కండిషన్స్. అయితే మనకు అడుగుతున్న వాల్యూ Z వాల్యూ ఎంత అని అడిగాడు. సో Z కావాలంటే ఫస్ట్ మనం ఈ రెండింటిని మైనస్ చేద్దాం. మైనస్ చేసినప్పుడు x కామన్ వస్తుంది. y మైనస్ z విచ్ ఈజ్ ఈక్వల్ టు 960 50 ఇది మైనస్ ఇచ్చేయాలి. ఇప్పుడు మనకి 50 - 25 60 - 56 4 అండ్ 9 - 9 0. సో x ఇంటూ y మైనస్ z ఈక్వల్ టు 425 వచ్చింది. బట్ y మైనస్ z ఈక్వల్ టు మనం ఎంత రాసుకోవచ్చు అంటే 1 రాసుకోవచ్చు. అంటే x ఇంటూ 1 ఈక్వల్ టు 425 వస్తుంది. x ఇంటూ 1 ఈక్వల్ టు 425 విచ్ మీన్స్ x ఈక్వల్ టు 425. ఎప్పుడైతే మనకు x వాల్యూ వచ్చిందో మనకు అడిగింది z వాల్యూ కాబట్టి ఈ ఈక్వేషన్లో xని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 425 ఇంటూ z ఈక్వల్ టు 95625. సో దీన్ని సింప్లిఫై చేసినప్పుడు 425 టేబుల్ డైరెక్ట్గా రాని సందర్భంలో డైరెక్ట్గా చేసిన ప్రాబ్లం 425 2 850 వస్తుంది. 425 2 850 వస్తుంది. సో రిమైనింగ్ 106 వస్తుంది. మనకి రిమైనింగ్ 106 వస్తుంది. పక్కన 2 ఉంది కాబట్టి, ఎందుకంటే 106 425 పోదు కాబట్టి పక్కన 2 ఉన్నప్పుడు 2 తీసుకుంటున్నా. అగైన్ మళ్ళీ 425 2 అంటే 850 తీసేస్తే రిమైనింగ్ ఇలాగని 2 1 2 2 1 2 పక్కన 5 2 1 2 5 వస్తుంది. సో ఎప్పుడైతే మనకి 425 ఇంటూ ఇక్కడ లాస్ట్గా 5 ఉంది కాబట్టి 5 తోటి చేస్తే 425 5 చేసినప్పుడు 5 5 25 5 2 10 ప్లస్ 2 12 5 20 and 21. సో 21 25 మ్యాచ్ అయింది కాబట్టి 225. సో ఆన్సర్ ఈస్ 225. Z ఈక్వల్ టు 225 ఆన్సర్ రావడం జరుగుతుంది. Z ఈక్వల్ 225 ఆప్షన్ నెంబర్ 2.